అందశ్రీ తెలంగాణ సృష్టించిన గొప్ప కవి, అది సందేహం లేదు. ధూమ్ధాములో బాలకృష్ణ ద్వారా అంజయ్య గూడంజయ్య ద్వారా అంతా కలిసి పనిచేసినాము. 1992 నాటికే చూపు పత్రిక ఇంటర్వ్యూ ద్వారా మాకు మాధవ కృష్ణారెడ్డి చేసిన ఇంటర్వ్యూ అట్లా పరిచయం. అన్నిటికంటే బోలా మనిషి, తాను ఒక ఆధ్యాత్మిక విప్లవ ప్రజాస్వామిక తెలంగాణ మానవీయ ఉద్యమాల్లో ఉంటూ తన కవిత్వాన్ని తనంటూ ఒక గొప్ప తెలంగాణ గొప్ప సాహిత్య మూలాల్లో తన ఒకటిగా నిలబడతాడు. గతంలో కేసీఆర్ ఆయనకి ఇవ్వాల్సినంత గౌరవం ఇవ్వలేదు. ఇప్పుడు ఎందుకు నువ్వు బలగున్నావు? ఇప్పుడు ఎందుకు అది ఎందుకేలే సార్ ఎందుకు అది విడిచిపెట్టు. అంజన్న అందరికి ఇష్టం, కేసీఆర్ కూడా ఇష్టం, నాకు కూడా అవును మాట్లాడుకుంటారు కలిసే ఉంటారు. దానికి ఇప్పుడు అవసరం నీకు. అందశ్రీ మంచి గొప్ప కవి, నా మిత్రుడు, అంత మాత్రం చెప్పగలను. నిన్న చివరి గంటే అవార్డు తీసుకోమని చెప్పిండు. పిల్లలు తీసుకోన్నాడు, సరే అన్నా తీసుకుంటానా. ఇంటికి వచ్చిండు, ఆయన మాటలు చెప్పండి. ఇప్పుడు రికార్డెడ్ అది ఓపెన్గా. అన్న నాతో పాటుగా రాసేది నీవు తప్ప అనేది, నేను కూడా అందశ్రీ తప్ప ఎవరని నేను అనేది. అంత మాత్రం అది సత్యం. నీవు తప్ప నారాయణమూర్తి అన్న ముందు తెలిసేది, ఒక్క వెంకన్ననే నాతో సమంగా రాసేదని అన్నాడు. నేను కూడా ఒక అంజననే నాతో సమంగా రాసేదని చెప్పేది. ఇవాళ ఆయన చనిపోయినాడు, భూమి మీద వెళ్ళిపోయాడు. మాకు ఆయనకు వ్యక్తిగత స్పర్ధకు సంబంధించి కవిత్వానికి సంబంధించిన స్పర్ధలు కూడా లేవు. రాజకీయ అభిప్రాయాల దగ్గర ఉంటుంది. మీరు అంటారు ఆ ప్రశ్న లేదు. నేను రాజకీయాలు నాకు ముఖ్యం కాదు, ఆయనకు కూడా ముఖ్యం కాదు. ఏదో మేము మా ప్రపంచంలో మేము ఉంటున్నాం. ఆయనకు వాగ్దేవి కృపచేత వనరుగా కవనాన్ని అల్లిన మా కవి అందశ్రీ. అక్షరంబు నీకు ఆవలున్నది కానీ అమ్మ వాగ్దేవి నీ హృదయమందుండే. పాట నల్లిక నీకు నేర్పినారేవర్తి, పాట నల్లిక నీకు నేర్పినారేవర్తి. తెచ్చింది కదా నీకు ఆ గగనమూలే కీర్తి, పాట నల్లిన నీకు నేర్పినారేవర్తి. తెచ్చగద నీకు గగనమంతటి కీర్తి. ఆవేశమున మాట అగ్ని గురిసినట్టు మనసు చూడగ పసి పిల్లవా లోపలేమో పసి పాపనోలే గుట్టు. మునితత్వ భావాల అలరించు తత్వాల అచల సాంఖ్యమున శ్రీరాము మాయోగి బిర్దురామారాజు వీరి చలువతో అక్షరాల దిద్దుకొని ఎల మంచి శేఖరుని వెంటనే తిరిగాడి గంగ సినిమాతోడ నింగి కీర్తిని పొంది బతుకమ్మలో కలిసి దూరము కూడాడి ఆటయ్యి పరవశంపుగా దుముదామున తిరిగి భూమిలో లావోలే దుముదామున తిరిగి పాటయ్యి ప్రభవించినట్టి అందశ్రీ. వెళ్ళిపోయిన నావు హృదయంబున్నవు, అక్షరంపై నీవు అవనిలో బతికేవు. అక్షరంపై చిర యశక్కాయము చేత అవనిలో నిలిసేవు. అన్న అందశ్రీ నిన్ను ఎన్నటికీ ఈ జగతి మరువనంత మంచి సత్కవి నీవని హృదయ లోతుల నుంచి వచ్చింది ఈ మాట. ఎప్పటికీ చెరగదు మన కవనపు బాట.